బులెటిన్లో డీటెయిల్ చూస్తే బనకచెర్లపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో గిడ్డంగుల భవనాల శంకుస్థాపనలో పాల్గొన్న బట్టి విక్రమార్క ఏపీ మంత్రి నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అమాయకులుగా భావిస్తూ నీటి హక్కులను కాలరాజేసి కుట్ర చేస్తోందని విమర్శించారు. బనకచెర్ల వృధా జలాల కోసమే అని లోకేష్ చెప్పినప్పటికీ వరద జలాల్లో కూడా నదీ పరివాహక రాష్ట్రాలకు వాటా ఉంటుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడమే కారణమన్నారు. పైగా తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి బనకచెర్ల ఆపకపోయి ఉంటే అందరూ కలిసి తెలంగాణని ఖతం చేసేవారని ఆరోపించారు. ఇవాళ సముద్రంలోకి నీళ్లు పోతూనే వృధాగా అంటే ఎవరు కారణం? ఈ 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రాజెక్టులన్నీ కట్టి ఉంటే ఆ నీళ్లు అసలు అడదా పోయేవి. దానికి ప్రధాన కారణం ఇవాళ కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళ వల్ల ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా నీళ్లు కింది పోతుంది. రైట్, పోనీ ఇప్పటికైనా మీరు ఆ నీళ్లు కింది పోతున్నాయి, ఆ నీళ్లను జాగ్రత్తగా మనం ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన బనకచెర్ల కడతా ఉన్నాడు, మీరు ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్తా ఉన్నారు. ప్రోత్సహించింది ఎవరు? మీరు కదా. మీరు ప్రాజెక్టులు కట్టకపోబట్టి వాళ్ళ నీళ్ళు కింది పోతా ఉంటే వాళ్ళు బనకచెర్ల సముద్రంలో పోతాను అని నేను కట్టుకుంటానని అంటున్నాడు. ఇంకో విషయం కూడా వాళ్ళు చెప్తారు, ప్రజలేమో తెలంగాణ వాళ్ళు చాలా అమాయకులు, పాలకులకు ఏం తెలియదని ఆ లోకేష్ అను తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు బనకచెర్ల కట్టుకుంటాం అని అంటున్నాడు. ఆయన అనంగంలోనే ఎవడన్నా కేటీఆర్ గారు ఏమంటే ఏంటి మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆయనతో ఏదో మెలాఖత్ అయ్యింది కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పి రాజకీయపరమైనటువంటి తప్పుడు మాట్లాడే కార్యక్రమం చెప్పారు. ఎవరు ఇవాళ కనుక రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆ బనకచెర్ల ఆపకపోయి ఉంటే వాళ్ళు, మీరు, వాళ్ళు, బీజేపీ అందరు కలిసి కుమ్ముక్కై కుట్ర చేసి మొత్తం తెలంగాణకు సంబంధించిన నీటిని ఖతం చేయాలనేటువంటి ఆలోచనతో బనకచెర్ల మొదలుపెట్టారు. ఇవాళ అదృష్టం కొద్దీ వీళ్ళు మేల్కొని ప్రజల కోసం ఢిల్లీ దాకా పోయి దాన్ని ఆపి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే గోదావరిలో కూడా, కృష్ణానదిలో జరిగే నష్టమే గోదావరిలో కూడా జరగబోయేటువంటి ప్రమాదం అంచులో ఉన్నాం.